Audio Jungle. వెల్కమ్ టు మై ఛానల్. నేటి కిచెన్ రూమ్లో ఉన్నాను. అలాగే నా మొహం కూడా ఎలా ఉండేది అని అనుకోవద్దు. ఇంకా స్నానం చేయలేదు, పని మొత్తం అయిపోయి చేయడం వచ్చి ఇంకా కిచెన్ రూమ్లో ఎత్తుకున్నాయని చూసేది. ఇక చూడండి, ప్రాన్స్ అండ్ చికెన్ ఉంది. ఇవి ఎత్తుకున్నాయి. మా డాడీని వెళ్ళి ప్రాన్స్ పలావ్ చేయమని చెప్తాం. మా డాడీ చేయమని చెప్పారు, బట్ మన వెళ్ళి బతమంతం పడింది. అబ్బా ఏమి చెప్పినావే డాడీ ప్రాన్స్ పలావ్ చేయమని తీసుకుని రెడీ చేసావా? అన్ని రెడీ చేస్తే నేను బ్రేక్ అవుతాయి. ఓకే, అన్ని అన్ని మసాలా కూడా వేసావా? మసాలా సామాన్లు ఇవి బియ్యం, గసగసాలు, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయ. ఇది మసాలా సామాన్లు. ఇది అల్లం వెల్లుల్లి, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. మిక్సీకి ఇది మిక్సీ పట్టరా? ఫస్ట్నే ఎన్ని కూడా విలేజ్ ముద్ద చేసుకోవాలి. ఉల్లిపాయ ముద్ద చేసుకోవాలి. పుదీనా కూడా ఇందులోనే వేసేయాలి. కొత్తిమీర కూడా ఇందులోనే వేసేయాలి. ఇలా మనం జ్యూస్ పెట్టి తెచ్చేసారి ఇదంతా జ్యూస్ పెట్టేయాలి. గసగసాలు, జీడిపప్పు పేస్ట్ మొత్తం అంతా కూడా పేస్ట్ చేసుకున్నాం, మిక్సీ పెట్టాము. తెలిగిందా? ఫ్యాన్ ఆఫ్ చేసేనా? ఫ్యాన్ ఆఫ్ చేసేనా? తర్వాత ఇవ్వడం పడరే. వాటర్ రొయ్యల బిర్యానీకి బాగా వేడిగా మరగాలి. ఉంచాలి, 10 నిమిషాలు ఉడికించాలి. మసాలా పౌడర్, మసాలా పౌడర్, కారం ఇంకా వేయకూడదు, వేస్తే మాడిపోతుంది. తర్వాత వేయాలి. అన్ని తర్వాత లాస్ట్లో కారం వేసి బాగా వేపిన తర్వాత అప్పుడు వాటర్ వేద్దాం. నేను చేస్తాను.
ఇది అవుతూ ఉంటుంది, బిర్యానీకి సంబంధించిన అవుతూ ఉంటుంది. ఓ పక్క నుంచి నీళ్ళు మరుగుతూ ఉండాలి, బాగా వేడిగా మరగాలి. అలా కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా ఉండడం కోసం కలుపుతూ ఉండాలి. అడుగడుతుంది చూసారా, అప్పుడు కొద్దిగా ఆఫ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వాటరు మామూలు రైస్కి 1 గ్లాసుకి 2 గ్లాసులు వాటరు. ఇది బాగా మరిగిన తర్వాత ఇందులో వేయాలి. నీళ్ళు బాగా మరిగిపోయాయి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు బాగా మరిగిన తర్వాత పిచ్చి కట్టుకొని ఈ వాటర్ ఇందులో వేయాలి. ఇప్పుడు పుదీనా పైన వేయాలి. ప్లేట్ మామూలుగా పైన పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి, మంట సిమ్లో పెట్టుకోవాలి. ఇలా సిమ్లో ½ అన్ అవర్ ఉంచుకొని మన పళ్ళు మనం చెక్ పట్టుకుంటే మీకు బిర్యానీ రెడీగా అయిపోయి అప్పుడు స్మెల్ వస్తుంది, అప్పుడు తిట్టడమే. ఇప్పుడు లైట్గా కలుపుకుంటూ ఉండి తర్వాత సిమ్లోనే ఉంచాలి. 1 అరగంటలో మొత్తం రెడీ అయిపోతుంది, 1 పావు గంట రెడీ అయిపోతుంది. అరగంట టైం అయిపోయింది. బిర్యానీ చూడండి ఏ రకంగా ఉందో. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికే. వావ్ ఎక్సలెంట్గా ఉంది. అయిపోయింది ఫ్రెండ్స్, తినేద్దాం ఫాస్ట్గా. ఫ్రెష్ అప్ అయిపోయి తినేద్దాం. చూడండి బిర్యానీ. ఓకే, బిర్యానీ టేస్ట్ కూడా చూద్దాం. చూడండి టేస్ట్ ఫ్రెండ్స్, టేస్ట్ చూడడానికి టేస్ట్ అదిరిపోయింది. బిర్యానీ అయిపోయింది. ఇప్పుడు మమ్మీ చికెన్ కర్రీ వండుతుంది, ఎలా వండుతుందో చూద్దాం.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా మమ్మీ చికెన్ కర్రీ అయితే వండేసింది, ఇంకా బిర్యానీ కూడా అయిపోయింది అనమాట. ఇంకా మేమైతే తినేసాము. ఇంకా మీకు చూడడానికి చికెన్ కర్రీ చూడడానికి బాగుందా లేదంటే బిర్యానీ చూడడానికి బాగుందా నాకు కింద కామెంట్ చేయండి. సరే అయితే ఇంక నెక్స్ట్ వీడియోలో ఉందాం. బాయ్.